హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓం శ్లోకం టీవీ. మా ఓం శ్లోకం టీవీకి స్వాగతం. సాధారణంగా ఒక మనిషి ఎంత కష్టపడ్డా కూడా ఆశించిన ఫలితం 100కి కేవలం 30% మందికే వస్తుందిట. ఇక ఆ తర్వాత ఎంతోమంది ఎన్నో రకాల కష్టాలు పడుతుంటారు. ముఖ్యంగా ధనం సంపాదించడం కోసం, పేరు ప్రతిష్టలు సంపాదించడం కోసం నిత్యం సమయంతోనూ వాళ్ళ జీవనంతోనూ పోరాడుతూనే ఉంటారు. అయినా కూడా అంతగా కలిసి రాదు. ఎందుకు అంటే మనం ఎంత కష్టపడుతున్నా ఆశించిన ఫలితం రావట్లేదని కొంతమంది, కష్టాలన్నీ నాకే ఉన్నాయేంట్రా బాబు అని కొంతమంది, ఇలాగా చాలా రకాలుగా బాధపడుతుంటారు. అయితే ఇదంతా గ్రహ ప్రభావం అని చెప్తోంది జ్యోతిష్యం. అయితే మనం ఎంత మంచి చేసుకున్నా, ఎంత చెడు చేసుకున్నా కూడా మనకి దానికి సంబంధించినట్టుగానే మన జాతక ఫలితాలు అనేవి అనుకూలిస్తూ ఉంటాయని చెప్తున్నారు. అయితే సాధారణంగా కొన్ని రాశుల వారికి కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మంచి జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఈ మే 2018 నుంచి మే ద్వితీయ వారం నుంచి చాలా రాశులకి అదృష్టం పట్టబోతోందని జ్యోతిష్యం చెప్తోంది. అయితే ఈ రాశుల వాళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్లో పడ్డ కొన్ని పనులు పూర్తి అవ్వటము, లేకపోతే వేరే ఇబ్బందుల్లో ఉంటే అవి కూడా సాల్వ్ అవ్వటము, ఇలా చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఇంతకీ అవి ఏం రాశులు, వాళ్ళకి ఎటువంటి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా రోజుల నుంచి పట్టి పీడిస్తున్న సమస్యలు కొన్ని దూరం అయిపోతాయి. అంతేకాకుండా వీళ్ళకి ఎంత మంచి కాలం నడుస్తుందంటే వీడు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందని తెలుస్తుంది. అయితే ఉదాహరణకి మీరు 100 రూపాయలు సంపాదిద్దామని ఒక పని ప్రారంభించారనుకోండి, ఖచ్చితంగా 100కి పైన ఇంకో 50 వస్తుంది తప్ప మీ శ్రమ వృధా అస్సలు పోదు. అంతేకాకుండా మీ ఆలోచన విధానం కూడా చాలా చక్కగా సక్సెస్ బాటలోనే వెళ్తుందని తెలుస్తుంది. ఇక కర్కాటక రాశి వారు చేయవలసింది ఒకటే ఒక పని. వాళ్ళు ఎప్పుడూ కూడా టైంని వేస్ట్ చేయకూడదు. అంతేకాకుండా వస్తుంది, నాకు అదృష్టం వస్తుంది అనుకునే బదులు అదృష్టం కోసం నేనే వస్తున్నాను అనుకుని ముందడుగు వేస్తే మంచి కాలం మీ ముందున్నట్టే. ఇక ఆ తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మొదటగా వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మంచి పొజిషన్లో ఉండాలి, మంచి పేరు ప్రఖ్యాతలుగా గణించాలి, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటిదాకా వాళ్ళకి ఆశించిన ఆ ఫలితం రాలేదు. అయితే ఈ 2018 మే తర్వాత నుంచి మాత్రం ఆ యోగం మొదలైంది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి కష్ట సాధన, శ్రమ ఫలితం ఉంటే తప్పకుండా జయిస్తారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అంటే రూపాయి పని చేస్తే 100 రూపాయల ప్రతిఫలం వచ్చేంతగా జాతకం చూపిస్తుంది. అందుకని మరి ఇంకెందుకు ఆలస్యం, కష్టపడి పని చేయండి, అంతకన్నా రెట్టింపు ఫలితాన్ని పొందండి. ఇకపోతే మీరు గమనించవలసిన మరొక విషయం ఏంటంటే కుటుంబ సమస్యలు కూడా త్వరగానే తీరిపోతాయి. ఇక పిల్లల అభివృద్ధి, అలాగే భాగస్వామి యొక్క జీవితంలో ఉన్న చికాకులు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి శుక్ర మహాదశ బాగా పీక్స్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే అలా ఉండటం వల్ల మీకు ధనప్రాప్తి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ధనం మీరు సంపాదించకపోయినా కూడా ఏదో రూపంలో ధనం అనేది ఆర్జిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత వీళ్ళు ప్రేమించిన వాళ్ళతో గడపడానికి కొద్ది సమయం అయితే ఇప్పుడే దొరికింది. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి అంతా ఎంజాయ్మెంట్ మూడ్లో వెళ్ళిపోయింది. డబ్బు పరంగా కానీ, వాళ్ళ ఆలోచన విధానంగా కానీ అంతా లగ్జరీస్, అంతా ఆశించిన విధం కన్నా ఎక్కువ సుఖపడే యోగం కనిపిస్తుంది వృషభ రాశి వారికి. మరి ఇంకెందుకు ఆలస్యం, సమయం ఇది ఆస్వాదించండి. ఇక చివరిగా సింహరాశి వారు. సింహరాశి వారికి దాదాపుగా ఒక 10 ఏళ్ల పాటు సమయం చాలా చికాకులు పెట్టింది. అయితే 2017 నుంచే వాళ్ళకి అదృష్ట కాలం మొదలైంది. అయితే సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటి అంటే జ్యోతిష్యం జాతకం ఏం చెప్తుంది అంటే మంచి 6 నెలల తర్వాత వస్తుంది, చెడు 6 నెలల ముందు వస్తుంది. అయితే మీకు చెడు కాలం పోయింది, మంచి రోజులే రాబోతున్నాయి. కాకపోతే కొద్దిగా ఓపిక పట్టాలి. ఆ మంచి మీకు జీవితాంతం శాశ్వతంగా మిగిలిపోయే రోజులు మే 2018 నుంచి మొదలవబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి విన్నారు కదండి, ఈ 4 రాశుల వాళ్ళు సక్సెస్ బాట పడతారు. మరి వాళ్ళ లైఫ్ స్టైల్కి అనుగుణంగా కష్టపడితే వాళ్ళదే సొంతం.
మరి ఇలాంటి ఎన్నో భక్తి మరియు ఇంకా ఎన్నో తెలియని విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.